కాలిపోతున్న కలప కన్నెత్తి చూడని అటవీశాఖ అధికారులు. పర్యావరణాన్ని పాడు చేస్తున్న రాజా ఇండస్ట్రీ కంపెనీ. మానవ మనుగడకు చెట్లే జీవనాధారం. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత. గత ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం, నేటి ప్రభుత్వం పచ్చదనం అంటూ లక్షల్లో మొక్కలు నాటుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటుక బట్టీలకు షీట్స్ రాజా ఇండస్ట్రీ బొగ్గు వాడేది బట్టీల పేర్లతో దగ్ధం అవుతున్న కలప. ఎన్నో ఏళ్ల కొద్దీ ఏపుగా పెరిగిన చెట్లు కొంతమంది కంపెనీలకు, ఇండస్ట్రీలకు, ఇటుక బట్టీలకు, యాజమాన్యులకు వారి అవసరాలకు నిమిత్తం పెద్ద పెద్ద దుంగలను బట్టీలలో కాల్చివేస్తూ పర్యావరణానికి చిల్లు పెడుతున్నారు. ఈ తతంగం సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం వివిధ కంపెనీలలో రాజా ఇండస్ట్రీలో ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దర్జాగానే ధైర్యంగా తమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. చెట్లను అధిక సంఖ్యలో నరికి వేయడంతో ఓజోన్ పొర దెబ్బతిని ఎండలు అధికంగా కొడుతున్నాయి అంటూ ఓ పక్క శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అవన్నీ తమకేం పట్టనట్లు కంపెనీ వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇటుక బట్టీల వ్యాపారులు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో పచ్చని చెట్లను, దుంగలను అగ్నిలో భగ్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అటువైపు కన్నెత్తి చూడని అటవీశాఖ అధికారులు. బట్టి నిర్వాహకులు, అటవీశాఖ అధికారులు ప్రోత్సాహంతోటే చెట్ల దుంగలను కాల్చివేస్తున్నారని హత్నూరా మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఫారెస్ట్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కారం అయ్యేలా పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రజలు కోరుతున్నారు.